హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక కొత్త వీడియో అయితే మేము ముందుకు రావడం అయితే జరిగిందనమాట. ఈరోజు ఈ వీడియోలో మనం 6వ తరగతి సాంఘిక శాస్త్రంలోని 10వ పాఠమైనటువంటి సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం అనే పాఠం గురించి ఈ వీడియోలో మనం చదివే ప్రయత్నం అయితే చేద్దాం. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో కనుక ఎవరికైనా ఉపయోగపడుతుందని మీరు అనుకుంటే వారికైతే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో మీరు కూడా వారికి హెల్ప్ చేసినట్లుగా ఉంటుందన్నమాట. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ సోషల్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇలాంటి వీడియోస్ అయితే నేను చాలా తీసుకురావడం అయితే జరుగుతుందన్నమాట. సో మనం కొలాబరేటివ్గా అందరం కలిసి చదువుకునే విధంగా ఈ ఛానల్ని అయితే మనం క్రియేట్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఇది సాంఘిక శాస్త్రంలోని 10వ పాఠమైనటువంటి సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం అనే పాఠం గురించి తెలుసుకుందాం. ఇక్కడ మనం చూసినట్లయితే కిందటి పాఠంలో మనం గిరిజన సమాజాల నిర్వహణాది విధానం గురించి అధ్యయనం చేశాము. అదేవిధంగా పెద్ద సామ్రాజ్యాలను పరిపాలించిన రాజులను, చక్రవర్తులను, అదేవిధంగా చక్రవర్తులను గురించి మీరు వినే ఉంటారు. వాళ్ళు తొలినాళ్ళలో ఏ విధంగా సామ్రాజ్యాలను, గణతంత్రాలను ఏర్పాటు చేయగలిగారో తెలుసుకుందామని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే గంగానది లోయలో జనపదాల నుంచి మహాజనపదాల వరకు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే భారతదేశ పటంలో గంగా, యమునా నదులు ప్రవహించే ప్రాంతంలో ఉన్న మైదాన ప్రాంతాలను గుర్తించండి. ఆధునిక పట్టణాలైన ఢిల్లీ, అలహాబాద్, వారణాసి, లక్నో, కాన్పూర్ పట్టణాలను గుర్తించండి. ఈ ప్రాంతాలు పెనమకూరు, డోకూరు, పెనుగోలు గ్రామాలను పోలి ఉన్నాయా? కారణాలు చెప్పండి అని ఇక్కడ మనకు ఒకటి ఇవ్వడం జరిగింది. అది చేసే ప్రయత్నం చేయండి. ఫస్ట్ భారతదేశ పటం తీసుకోండి. గంగా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎండ్ అవుతుంది, యమున ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడ ఎండ్ అవుతుందో చూడండి. చూసిన తర్వాత ఢిల్లీ, అలహాబాద్, వారణాసి, లక్నో, కాన్పూర్, పాట్నా వీటిని మీరు తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఇక్కడ చూసినట్లయితే మనం ఉత్తరాన భారతదేశ విశాల మైదానాన్ని గంగా సింధు మైదానం అని పిలుస్తారు. ఇక్కడ చూసినట్లయితే హిమాలయాలకు ద్వీపకల్ప పీఠభూమికి మధ్య గల గంగా, యమునలు ప్రవహిస్తాయి. ఇక్కడ గంగాలోయ మైదానం అధిక వర్షపాతం, హిమాలయాల నుంచి ప్రవహించే అతిపెద్ద నదులు తెచ్చే ఒండ్రుతో సారవంతంగా ఉంటుంది. ఆ నదులలో నీళ్లు సంవత్సరం పొడవునా ప్రవహిస్తాయి. సో ఇక్కడ చూసినట్లయితే మొదట్లో వివిధ తెగలు ఈ మైదానంలో అనుకూల ప్రాంతాలలో వ్యవసాయం చేస్తూ స్థిరపడ్డారు. అదేవిధంగా వీరిని సంస్కృతంలో జన అని, వారు స్థిరపడిన ప్రాంతాన్ని జనపదం అని పిలుస్తారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే మొదట్లో చాలా తెగలు ఈ మైదానంలో అనుకూల ప్రాంతాలు ఉండడం వల్ల వ్యవసాయం చేస్తూ స్థిరపడడం అయితే జరిగిందంట. సో ఇక్కడ స్థిరపడడాన్ని వీళ్ళు తెగలని ఇక్కడ ఏమంటారంటే వీరిని సంస్కృతంలో జన అని, వారు స్థిరపడిన ప్రాంతాన్ని జనపదం అని అనడం అయితే జరుగుతుందని ఇక్కడ మనకు చెప్పడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే ప్రజలు 4000 సంవత్సరాల క్రితం ఈ నదుల వెంట స్థిరపడడం మొదలుపెట్టారు. రాగి, కంచు మరియు ఇనుప పనిముట్లతో క్రమంగా అడవులను నరికి భూములను దున్ని వరి, ఇతర పంటలు సాగు చేసేవారు. ఈ విధంగా ఈ ప్రాంతంలో పెద్ద పెద్ద గ్రామాలు, పట్టణాలు ఏర్పడి వివిధ తెగల ప్రజలు నివసించసాగారు. ఇటువంటి పెద్ద గ్రామాలను లేదా పట్టణాలను మహాజనపదాలు లేదా పెద్ద జనపదాలు అని పిలిచేవారు. సో ఇప్పుడు జనపదం అంటేంది, మహాజనపదం అంటేందో మీకు ఒక క్లారిటీ రావడం అయితే జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే మహాజనపదాల గురించి ఏ విధంగా తెలుసుకోగలం? ఇక్కడి గ్రామాలు, పట్టణాల గురించి 2 రకాల ఆధారాల ద్వారా తెలుసుకోవచ్చు. ఒకటి ఇక్కడ జరిగిన పురావస్తు తవ్వకాల ద్వారా, మరొకటి ఆ కాలంలో రాసిన పుస్తకాల ద్వారా. గంగాలోయలో వందలాది ప్రాంతాలలో పురాతత్వ శాస్త్రవేత్తలు తవ్వకాలు జరిపారు. తద్వారా లభించిన ఆధారాల ద్వారా ఆనాటి ప్రజల జీవన విధానాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించారు. ఇక్కడ చూసినట్లయితే మనకి మొత్తం 16 జనపదాలు అయితే ఉండడం జరుగుతుందన్నమాట. ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే ఇవి 2500 సంవత్సరాల క్రితం అని ఇక్కడ 16 మహాజనపదాలు. ఇక్కడ మనం
ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ నుంచి చూద్దాం. ఒకటి కాంబోజా, ఒకటి గాంధార. ఇవి మనకు వాయువ్య దిశలో ఉండడం జరిగిందనమాట. భారతదేశానికి వాయువ్య దిశలో కాంబోజా, గాంధార ఉండడం జరిగింది. అదేవిధంగా మనకి భారతదేశం లోపల చూసినట్లయితే కురు, సురసేన, మత్స్య, అవంతి, అదేవిధంగా ఇటు తూర్పు సైడు ఈశాన్య ప్రాంతంలో చూసినట్లయితే మనకి పాంచాల, కోసల, మలయ, వజ్జి, ఇటు తూర్పు సైడు అంగ, అదేవిధంగా ఇక్కడ మగధ, కాశీ, వత్స, చేది. ఇక్కడ దక్షిణ వైపు ఒకే ఒక్కటి జనపదం అస్మక అని మనం ఇక్కడ చూడవచ్చు అనమాట. సో ఈ విధంగా మొత్తం మనకి 16 జనపదాలు 2500 సంవత్సరాల క్రితమే మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ చూసినట్లయితే మహాజనపదాలు. సో కింద చూసినట్లయితే మనం ఇక్కడ చూసినట్లయితే ఆ కాలం నాటి పుస్తకాలను ఎక్కువగా వేదాలను అనుసరించేవారు. బౌద్ధ, జైన భిక్షువులు సంకలనం చేశారు. సో అవి మతానికి సంబంధించిన పుస్తకాలు అయినప్పటికీ ఆనాటి గ్రామాలు, పట్టణాల గురించే కాక పాలకులు, రాజుల గురించి కూడా తెలియజేస్తాయి. కొన్ని పుస్తకాలను గ్రీసు వంటి దూర ప్రాంతాల వాసులు కూడా రాశారు. వివిధ ఆధారాలను సేకరించి సమాచారం ఆధారంగా ఆనాటి సంగతులు తెలుసుకుందామని ఇక్కడ మనకి పాఠంలోకి వెళ్ళడం జరుగుతుంది. మహాజనపదాల కాలం నాటి కొన్ని ముఖ్యమైన పురాతత్వ ప్రాంతాలు మనం చూసినట్లయితే ఇలాంటి కీబిట్స్ని మీరు నోట్అవుట్ చేసుకునే ప్రయత్నం చేయండి, గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి. మనకు డిఎస్సిలో కానీ టెట్లో కానీ ఇలాంటి బిట్లే మనకు ఫ్రేమ్ చేయడం అయితే జరుగుతుందనమాట. సో మహాజనపదాల కాలం నాటి కొన్ని ముఖ్యమైన పురాతత్వ ప్రాంతాలు చూసినట్లయితే ఢిల్లీ, అజ్జంత్రికెర, అత్రంచికెర, కౌశాంబి, అలహాబాద్కు దగ్గరలో ఉంటుంది కౌశాంబి అనేది, పాట్నా, అయోధ్య, రాజ్గిర్ మొదలైనవి ఉండడం అయితే జరిగిందనమాట. సో అదేవిధంగా మనం ఇక్కడ చూసినట్లయితే ఈ కాలంలో రాసిన కొన్ని ముఖ్యమైన పుస్తకాలు చూసినట్లయితే ఉపనిషత్తులు, ధర్మసూత్రాలు, దిఘానికాయ, మధ్యమనికాయ, అదేవిధంగా హెరోడోటస్ చరిత్ర, స్ట్రాబో రచనలు మొదలైనవని మనం ఇక్కడ చూడవచ్చు అనమాట. సో ఈ విధంగా కొన్ని కీ పాయింట్స్ వచ్చినప్పుడు మీరు నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే మహాజనపదాల కాలం నాటి గ్రామాలు. ఆనాటి పుస్తకాలను చదివితే వ్యవసాయం చేసే భూ యజమానులను గృహపతి లేదా గహపతి అనేవారని తెలుస్తుంది. ఇక్కడ చూసినట్లయితే వ్యవసాయం చేసే భూ యజమానులు ఏమంటారంట, గృహపతి లేదా గహపతి అని అనడం జరుగుతుందన్నమాట. సో వారు కుటుంబ సభ్యులతో పాటు వ్యవసాయ క్షేత్రాలలో పనిచేసేవారు. వాళ్ళు దాస అంటే ఏంటంటే ఇక్కడ లొంగిపోయిన సేవకునిగా, ఇక్కడ చూసినట్లయితే దాస అంటే ఏంటి, లొంగిపోయిన సేవకులుగా పనిచేసేవారు అని అర్థం. దాసాలను కూడా పనికి ఉపయోగించేవారు. అంతేకాకుండా బృతక అంటే జీతం తీసుకొని పనిచేసేవారు. సో ఇలాంటి కీ పాయింట్స్ నోట్ చేసుకోండి. అనే పని వాళ్ళను కూలీ ఇచ్చి పొలంలో, ఇంటిలో పని చేయించుకునేవారు. కొంతమంది ధనవంతులైన గహపతులకు ఎక్కువ భూమి బానిసలు ఉండేవారు. సాధారణంగా అత్యధిక భూమి ఉన్న వ్యక్తి గ్రామ పెద్ద అవుతాడు. సో గోండ్ల పట్లలాగా అనమాట. సో ఆ గ్రామానికి అతడు నాయకుడే కాక రాజు తరపున ఇతర గ్రామస్తుల నుంచి పన్నులు వసూలు చేసేవాడు. అంతేగాక కొన్ని సమయాలలో న్యాయమూర్తిగా, పోలీస్ అధికారిగా వ్యవహరిస్తూ గ్రామంలో శాంతి భద్రతలను కూడా కాపాడేవాడనమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే చాలా గ్రామాలలో నైపుణ్యం గల వృత్తి పనిచేసే వాళ్ళు ఉండేవారు. ఇక్కడ చూసినట్లయితే కమ్మర్లు, వ్యవసాయానికి పనికి వచ్చే పనిముట్లు, నాగలి కర్రలు, గొడ్డళ్ళు, బాణాలు మొదలైనవి, పంటకు ఉపయోగపడే కుండలు, ధాన్యం నిల్వ ఉంచే పాత్రలను, కుమ్మరి, ఒడ్లు, నాగళ్ళు, ఇతర గృహ సామాగ్రిని, వడ్రంగులు, దుస్తులను నేత పనివారు తయారు చేసేవారు. ఉత్పత్తులకు బదులుగా గృహపతులు వారికి ధాన్యం ఇచ్చి ఉండవచ్చు. ఈ ఉత్పత్తులు వ్యవసాయానికి అత్యవసరం. వాటిని సొంతంగా తయారు చేసుకోవడానికి గృహపతులు నైపుణ్యం, సమయం ఉండదు. సో ఇక్కడ మనం చూసినట్లయితే
సో ఇక్కడ చూసినట్లయితే మహాజనపదాలలోని నగరాలు చూసినట్లయితే మీరు ముందు పేజీలో తయారు చేసిన పట్టికలోని నగరాలను చూడండి. అక్కడ ఎటువంటి ప్రజలు నివసిస్తున్నారు అనేది ఇక్కడ మనకి అడగడం అయితే జరుగుతుంది అనమాట. సో మనం ఏదైతే మహాజనపదాలు, అదేవిధంగా ముఖ్య నగరాలు, పురాతత్వ పట్టణాలు చూసాం కదా, వాటి గురించి. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ పట్టణాలలో తమ జీవనానికి ఇతరుల కోసం కష్టపడి పనిచేసే శ్రామిక పేదలు ఎక్కువగా ఉంటారు. వారిలో కొంతమంది బానిస సేవకులు, మిగతా వారు వస్తువులు తయారు చేసి అమ్మే వృత్తి పని చేసేవారు. సో ఈ వృత్తి పనివారు ఏం తయారు చేసేవారు. అన్ని ప్రముఖ నగరాల్లో ఎంతో గిరాకీ ఉండే అందమైన కుండలను తయారు చేసేవారు. సో ఇక్కడ ఏం చేసేవారంట, మిగతా వారు అమ్మే వృత్తి పనివారు. ఈ వృత్తి పనివారు ఏం తయారు చేసేవారు, అన్ని ప్రముఖ నగరాల్లో ఎంతో గిరాకీ ఉండే అందమైన కుండలను తయారు చేసేవారు. చక్కని వస్త్రాలను వేసి మహాజనపదాలలో ధనవంతులకు అమ్మేవారు. వాళ్ళు బంగారు, వెండి ఆభరణాలను కూడా తయారు చేసేవారు. ఇనుము, రాగి, ఇత్తడి వంటి లోహాలతో పాత్రలు, పరికరాలు తయారు చేసేవారు. వారు చెక్కతో బల్లను, గృహోపకరణాలను తయారు చేసేవారు. సైనికులు, గణకులు, తాపీ పనివారు, గుర్రాల శిక్షకులు ఊడ్చేవారు, నీటిని తెచ్చేవారు. ఇక్కడ చూసినట్లయితే చెక్కతోనూ ఏనుగు దంతంతోనూ బొమ్మలు తయారు చేసి అనేక రకాల పని వాళ్ళు ఉండేవాళ్ళు. వీళ్ళు తయారు చేసిన వస్తువులలో కుండలు, ఇటుకలు, ఇనుప మరియు రాగి వస్తువులు కొన్ని మాత్రమే తవ్వకాల్లో బయటపడ్డాయి. పుస్తకాల ద్వారా వాళ్ళ గురించి మరింత తెలుసుకోవచ్చు అని ఇక్కడ మనకు ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఈ విధంగా ఆ రోజులలో ఈ విధంగా తయారు చేసేవాళ్ళు. సో ఇక్కడ చూసినట్లయితే మహాజనపదం కాలానికి ముందు నుంచే కంచాలు, కప్పులు వంటి పింగాణి వస్తువులకు అందంగా రంగులు అద్దేవారు. అటువంటి కప్పును మీరు ఇక్కడ చూడవచ్చు అని చెప్పి ఇది ఒక పిక్చర్ని మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే వృత్తి పనివారు ఉత్పత్తి చేసిన వస్తువులను కొని గృహపతులకు వాటిని ఎక్కువ లాభానికి అమ్మే వ్యాపారస్తులు కూడా ఉండేవారు. అంతేగాక వివిధ దేశాల్లో ప్రత్యేకంగా లభించే వస్తువులను తీసుకువచ్చి ఆయా మహాజనపదాల్లో అమ్మేవారు. వాళ్ళు వ్యాపార నిమిత్తం పరివారంతో పాటు ఎద్దుల బండ్లు, గాడిదలు, ఒంటెలతో వారాలు, నెలల పాటు నదులు, మైదానాలు, కొండలు, మహా ఎడారుల్లో సైతం ప్రయాణించేవారు. సో వాళ్ళకు వచ్చిన అపార లాభాలతో పెద్ద భవంతులలో డజన్ల మంది సేవకులతో, బానిసలతో పని చేయించుకుంటూ విలాసవంతమైన జీవితం సాగించేవారు. సో మనం ఇక్కడ చూసినట్లయితే రాజ్యం, సైన్యం, పన్నులు. సో చాలా మహాజనపదాలను రాజులు పాలించేవారు. ప్రజలు వారి ఆజ్ఞలను పాటించేటట్లు చేయడానికి ఇతర రాజులు దండెత్తకుండా ఉండడానికి నాటి రాజులకు సొంత సైన్యం ఉండేది. వారు రాజధాని నగరాల్లో నివసిస్తూ చెక్క, రాళ్ళు, ఇటుకలు, మట్టితో చుట్టూ పటిష్టమైన గోడలు నిర్మించేవారు. సో ఇక్కడ చూసినట్లయితే వీటంతటికీ చాలా ఖర్చు అయ్యేది. సైనికులకు వారి కుటుంబాలకు ఆధారం చూపించాలి. సో ఇటుకలు చేసేవారికి భవనాలు కట్టే వేల మంది స్త్రీ పురుషులకు కూలీ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఒక పిక్చర్ కూడా ఇవ్వడం జరిగింది. సో కౌశాంబి పట్టణ కోట గోడ అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ చూసినట్లయితే గోండుల గ్రామ పెద్ద పట్ల కూడా అప్పుడప్పుడు బయటి దాడుల నుంచి తమ గ్రామాన్ని రక్షించవలసి వచ్చేది. అటువంటి సమయంలో గ్రామస్తులందరూ కలిసి కట్టుగా పోరాటం చేసేవారు. గ్రామస్తులు ఒకరోజు గ్రామ పెద్ద పొలాల్లో వేతనం లేకుండా పనిచేయడం ద్వారా వచ్చే అదనపు ఆదాయంతో
ఇక్కడ చూసినట్లయితే ఆ అతిథులకు అయ్యే ఖర్చు, పండుగకు అయ్యే ఖర్చును పట్ల భరించేవాడని చూసాం. అయితే పెద్దను గొప్పవాడిగా, ధనవంతుడిగా చేసేటంత ఆదాయం ఉండేది కాదు. అందరి ప్రయోజనం ఉందని భావించినప్పుడు మాత్రమే తెగలోని సాధారణ ప్రజలు తెగ పెద్దతో సహకరిస్తారు, అతని ఆజ్ఞలను పాటిస్తారు. సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చిత్రాన్ని మనం గమనించినట్లయితే ఇది 2000 సంవత్సరాల క్రితం నాటి సాంచి స్తూపానికి చెందినది. ఈ చిత్రంలో రాజును ఎలా గుర్తిస్తావు అని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే తెగలోని గ్రామ పెద్దకు తేడా, ముఖ్యులకు, మహాజనపదాలలోని రాజులకు చాలా తేడా ఉంటుంది. ప్రజల నుంచి రాజులు పన్నులు వసూలు చేస్తారు. గృహపతులు, వృత్తి పనివారు, వ్యాపారస్తుల నుంచి పన్నులు వసూలు చేయడానికి అధికారులు ఉంటారు. పన్ను చెల్లించడానికి ఎవరైనా నిరాకరిస్తే వారిని సైనికులు శిక్షిస్తారు. ఈ అధికారాలు సైనికులు, ఉద్యోగులు రాజుగారి ఆజ్ఞలకు లోబడి ఉంటాయి. ప్రజలు తన ఆజ్ఞలు పాటించేలా చూడడానికి కూడా రాజుకు వీళ్ళు ఉపయోగపడేవారని ఇక్కడ మనం చూస్తున్నాం. సో ఇక్కడ చూసినట్లయితే సిరి సంపదలతో గొప్పగా ఉండాలని చాలామంది రాజులు కోరుకునేవారు. దీనికి 2 వర్గాలు ఉన్నాయి. మొదటిది వారి రాజ్యంలోని ప్రజలపై పన్నులను పెంచడం, రెండవది పొరుగు రాజ్యాలను జయించడం. వ్యవసాయం చేసే గృహపతుల నుంచి రాజులు పన్నులు వసూలు చేసేవారు. వారు తమ పంటను 6 భాగాలుగా చేసి ఒక భాగాన్ని రాజుకు ఇచ్చేవారు. దీనిని బాగా అని అనడం జరుగుతుంది. బాగా అంటే ఇక్కడ చూసినట్లయితే వ్యవసాయం చేసే గృహపతుల నుంచి రాజులు పన్నుల వసూలు చేసేవారు. వారు తమ పంటను 6 భాగాలుగా చేసి ఒక భాగాన్ని అంటే 1/6 వంతు రాజులకు ఇచ్చేవారు. దాన్ని మనం ఏమంటాం, బాగా అని అనడం జరిగిందనమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే అని పిలిచేవారు. సో ప్రతి నెల ఒకరోజు ఉచితంగా పనిచేయడం ద్వారా వృత్తి పనివారు రాజుకు పన్ను చెల్లించేవారు. పశువులు, గొర్రెల మందలు కాసేవారు కూడా జంతువులను లేదా జంతు ఉత్పత్తులను పన్నుగా రాజుకు చెల్లించేవారు. వ్యాపారస్తులు కూడా వాళ్ళు అమ్మిన వస్తువులపై పన్ను చెల్లించేవారు. వేటాడేవారు, సేకరణ చేసేవారు కూడా అటవీ ఉత్పత్తులైన తోళ్ళు, కలప వంటివి రాజుకు ఇచ్చేవారు. సో ఈ రకంగా రాజుకు పన్నుల రూపంలో వివిధ రకాల వస్తువులు లభించేవి. ఈ కాలంలోనే నాణేలను ఉపయోగించడం ప్రారంభమైంది. కొన్ని రకాల పన్నులు నాణేల రూపంలో చెల్లించేవారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే రైతులు మెరుగైన సాగునీటి వసతులను, మెరుగైన వ్యవసాయ విధానాలను అనుసరించి అధిక ఉత్పత్తి సాధించడానికి రాజులు ప్రోత్సహించేవారని చిత్రకారుల అభిప్రాయం. తద్వారా రాజులకు పన్ను రూపంలో ఎక్కువ లభిస్తుంది. అదేవిధంగా సో ఇక్కడ చూసినట్లయితే వ్యాపారస్తులను సుదూర ప్రాంతాల వారితో వ్యాపారం చేయమని ప్రోత్సహించి వారి నుండి తమ తరపున పన్నులు వసూలు చేయాలని గ్రామ పెద్దని రాజులు కోరేవారు. గ్రామ పెద్ద అధికారం, సంపద పెరుగుదలకు ఇది సహాయపడుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే పాలకులు నిరంతర రాజ్య విస్తరణ యుద్ధాలు చేసేవారు. ఈ యుద్ధాలలో పాల్గొనే సైన్యానికి జీతాలు ఇచ్చేవారు. ఓడిన వాళ్ళ పంటలను నాశనం చేసేవారు. గ్రామ దహనాలకు, లూటీలకు పాల్పడేవారు. ఓడిపోయిన రాజ్యాల ప్రజలను బానిసలుగా చేసి గృహపతులకు, వ్యాపారులకు, అధికారులకు అమ్మేవారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే మగధ ఒక బలమైన రాజ్యం. మీరు పైన తయారు చేసిన పట్టికలో మగధ ఉందా? ఇది గంగానదికి 2 వైపులా విస్తరించి ఉందని మీరు గమనించి ఉంటారు. నదులు భూములను సారవంతం చేస్తాయి. గృహపతులు తమ భూములను సులభంగా సాగు చేసుకునేవారు.
నదుల మీద సరుకు రవాణా చేసేవారు. సైనికులను ఇక్కడ చూసినట్లయితే సైనికులను తరలించేవారు. మగధలోని కొంత ప్రాంతంలో అడవులు ఉంటాయి. ఈ అడవుల నుంచి ఏనుగులను పట్టుకొని యుద్ధాలలో పోరాడటానికి వాటిని శిక్షణ ఇచ్చేవారు. అడవుల నుంచి లభించే కలపతో కోటలు, రాజభవనాలను, రథాలను నిర్మించడానికి ఉపయోగించేవారు. సో ఇది వచ్చేసి మనకి సాంచి చిత్రఫలకంలో యుద్ధ దృశ్యం అని ఇక్కడ మనం చూడవచ్చు అన్నమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే సో ఏదైనా మీకు ఇంపార్టెన్స్ అనిపిస్తే కనుక మీరు నోట్అవుట్ చేసుకునే ప్రయత్నం అయితే చేసుకోండి. ఇక్కడ చూసినట్లయితే మగధ రాజ్యంలోని దక్షిణ ప్రాంతంలో ఇనుప ఖనిజ నిక్షేపాలు ఉండేవి. వాటిని ఉపయోగించి ఆయుధాలు మొదలైనవి తయారు చేసేవారు. వీటన్నింటి కారణంగా మగధ రాజ్యం బలమైన రాజ్యంగా ఎదిగింది. మొదటి రాజులైన బింబిసారుడు, అతని కుమారుడు అజాతశత్రువు మగధను బలమైన రాజ్యంగా తీర్చిదిద్దారు. మహాపద్మనందుడు మరొక బలమైన రాజు. ఈ రాజులందరూ తమ సైన్యంతో ఇతర రాజ్యాలను జయించారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే దాని ఫలితంగా మహాపద్మనందుని కాలంలో రాజ్యం వాయువ్యం నుంచి ఒడిషా వరకు విస్తరించింది. మగధ మాదిరిగా అన్ని మహాజనపదాలు రాజుల పాలనలో లేవన్న సంగతి గుర్తుంచుకోవాలి. కొంతమంది రాజులు గోండు పెద్దల మాదిరిగా సాధారణ ప్రజల మీద ఆధారపడి తమ రాజ్య సంక్షేమం కోసం సంప్రదాయాలను పాటించేవారు, పండుగలు నిర్వహించేవారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ వజ్జి ఒక ఘన రాజ్యం. సో మగధ రాజ్యానికి ఉత్తరంగా గణతంత్ర ప్రభుత్వాన్ని కలిగిన వజ్జి మహాజనపదం ఉండేది. రాజ్యంలో ఒకే పరిపాలకుడు కాక ఒక పరిపాలనకు బృందం ఉండేది. సో కొన్ని సందర్భాల్లో 1000 మంది కలిసి పాలన చేసేవారు. సో ఇక్కడ చూసినట్లయితే ప్రతి ఒక్కరూ తమను రాజా అని పిలుచుకునేవారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే ప్రతి ఒక్కరూ తమని రాజా అని పిలుచుకునేవారు. వాళ్ళు సాంప్రదాయాలను పాటిస్తూ అందరూ సమావేశమై అందరికీ సంబంధించిన అంశాలపై వాదోపవాదాలు తర్వాత నిర్ణయాలు తీసుకునేవారు. మహిళలకు, బానిసలకు, సేవకులకు ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం ఉండేది కాదు. బుద్ధుడు, మహావీరుడు గణాలకు చెందినవారు. ప్రఖ్యాత బోధకులైన వీరిని అన్ని మహాజనపదాలు గౌరవించేవి. ఈ రాజ్యాలను జయించటానికి రాజులు ఎంతో ప్రయత్నించిన 1500 సంవత్సరాల పాటు ఇవి మనగలిగాయి అని ఇక్కడ మనం చూస్తున్నాము. సో ఇక్కడ చూసినట్లయితే కీలక పదాలు చూసినట్లయితే ఇక్కడ రాజ్యం, గణతంత్రం, జనపదం, మహాజనపదం, దాసులు, భర్తుక, గృహపతి. సో ఇవన్నీ కూడా మళ్ళొకసారి మీరు చూడండి. వీటి మీద మనం బిట్స్ ఫ్రేమ్ చేసుకున్నప్పుడు వీటి గురించి క్లారిటీగా కూడా డిస్కస్ చేసుకుని అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో ఈ కీలక పదాలతో పాటు ఏవైతే మెయిన్ పాయింట్స్ వస్తున్నాయో వాటిని అయితే మీరు నోట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఇది ఈరోజు ఈ వీడియో ఫ్రెండ్స్. వచ్చే వీడియోలో అయితే మళ్ళీ కలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. జై హింద్.